భారత్ మాతాకి జై అన్న ఒక నేషనలిజంతో నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, కమలా హారిస్ ఏం మాట్లాడుతుందో ఇలా రాహుల్ గాంధీ అదే మాట్లాడుతున్నాడు. గ్లోబల్ ప్లాట్ఫామ్ల నుంచి 85,000 crores యునైటెడ్ స్టేట్స్ టాప్ లిస్టులలో ఉన్నది ఫండింగ్లలో. 90% ఆఫ్ ది టాప్ 30 NGOలు ఏవైతున్నాయో అవి మిషనరీ యాక్టివిటీ చేస్తున్నాయి భారతదేశంలో. ఇలా ప్రాబ్లమ్స్ ఇన్ కాశ్మీర్ హిందువుల వల్ల వచ్చినాయా? కాకపోతే వీళ్ళు అంచెలంచెలుగా అంతమైపోతూ వచ్చిర్రు ఆంధ్రప్రదేశ్లో. దేశ్ కా లాల్ చప్పా నించ్ కా ఛాతీ శత్రు భయంకరుడు. ఎకనామిక్ టైమ్స్ పేపర్లా జూలై 22, 2015 3 PM వచ్చిన డేటా మీ ముంగట పెట్టిన. नरेंद्र दामोदर दास मोदी, जिसका नाम लेते ही मेरे रोंगटे खड़े हो जाते हैं और मेरा आवाज गर्व से गूंज उठता है. भारत माता की जय అన్న ఒక నేషనలిజంతో అను భారతీయత ముంగట చూపించిండు. ఆనాడు ఇందిరాగాంధీ, నెహ్రూ అట్లాంటి మాస్ లీడర్ల తర్వాత ఇంకొకసారి మా మోదీ గారు ఢిల్లీలో ఉండాలా అని ప్రతి గల్లీ అలా భారతదేశంలో ఆలోచించిన మొగోడు మునగాడు ఎవరు అనంటే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే ఆయన ప్రధానమంత్రి అయిన 1 yearకే 2015లోనే మీరు చూడు ఏమైందో. ఫారెన్ ఫండింగ్ ఏదైతే ఉన్నాయో ఈ NGOలు 10,000 NGOలని క్యాన్సిల్ చేసిండు లైసెన్స్. దట్ ఈజ్ మై మోడీ. మోదీ హే తో మున్కిన్ హే. అందుకే చిత్రగుప్తుల గిరీష్ అంటాడు మేరా భారత్ అప్నా మోదీ అని మాట్లాడతాడు. సో ఈ 10,000 NGOలు ఆనాటి కథ చెప్తున్నా నీకు నేను. వచ్చుడే దీని మీద పడ్డాడు. ఈ అడ్డమైన వాళ్ళని నరకాలు రే, వీళ్ళకు పైసలు ఎడికని వస్తున్నాయని. అగో అది నా ప్రధాని. అందుకే గర్వంగా చెప్తా కదా మోదీ హే తో మున్కిన్ హే. 20 లక్షల NGOలు రిజిస్టర్ ఉన్నాయి దేశంలో. మీరు నమ్ముతారా? అంటే ఆనాటి డేటా తీసుకుంటే ప్రతి 600 మందికి ఒక NGO ఉన్నట్టే కదా ఇంచుమించు. 20 లక్షల NGOలు అని అంటే మజాకా? ఇప్పుడు 700 మంది అని అనుకోండి. కాకపోతే ఇంట్లో కేవలం 2% వాళ్ళే ట్యాక్స్ కడతారు, మిగతా వాళ్ళు ఎవడు కట్టాడు. అది ప్రాబ్లం. ఈ NGOకి పైసలు ఎడికైనా వస్తున్నాయో తెలియదు, మనీ లాండరింగ్ ఎడికైనా అవుతుందో తెలియదు. వీళ్ళు చేస్తారు ఏంది పైసలతోని అని అంటే డెవలప్మెంట్ని హాల్ట్ చేసుడు, రేషియల్ డిస్క్రిమినేషన్ చేసుడు, ఇట్లా క్యాస్ట్ జాతీయవాదు OBC, ఇది మన OBC అని చెప్పి మన కళ్యాణ్ నాపుడు, జెండర్గా డివైడ్ చేసుడు, మహిళల హక్కులను కొట్లాడు, మా ఇదాని హక్కుడు, ఈ దేవాలయాలకు మహిళలు పోవుడు అని చెప్పుడు, అది కూడా పీరియడ్స్ ఉన్నప్పుడు పోవుడు అని చెప్పుడు, ఈ రూల్ని బ్రేక్ చేసుడు, సోషల్ స్ట్రక్చర్ని బ్రేక్ చేసుడు, కాన్స్టిట్యూషనల్ ప్రియాంబుల్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేసుడు, ఏదో ఖత్రేలా ఉన్నట్టు ప్రొజెక్ట్ చేసుడు. ఎన్విరాన్మెంటల్ వల్ల ప్రాబ్లం అయిపోతున్నది, మనకేం మిగిలది, ప్రకృతి చాలా పెద్ద విపత్తు జరగబోతున్నది అని చెప్పి నరేటివ్లు రన్ చేసుడు. ఇంకా మీకు వస్తా. ఇక నేను నెక్స్ట్ చూడండి. ఇప్పుడు అసలు ఈ NGOల ఇంట్రెస్ట్ ఏంది భారతదేశాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి అని చెప్పి మాట్లాడితే మేజర్గా ఈ NGOస్ అనేటివి కంప్లీట్గా రిలీజియస్ ప్రోగ్రామ్స్ల మీద పనిచేస్తాయి. ఆ రిలీజియస్ కూడా ఏంది అని అంటే క్రిస్టియన్ బేస్డ్ NGOసే మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫ్రమ్ ది వెస్టర్న్ కంట్రీస్ ఇండియాలో పంప్ అవుతున్నాయి. ఇవాళ అక్కడ పాశ్చాత్య దేశాలలో మీరు రష్యా ఓన్రి ఆడ హరే కృష్ణ అని వాడతారు. మీరు ఇక్కడ ఓన్రి జయ రాధా మాధవ్ అని చెప్పి ప్రపంచం మొత్తము ఆ మా వేణుగాన సుధాంబుది అని అన్నట్టు ఆ కృష్ణుడి ఫ్లూటుతోని మొత్తం మారుమోగుతుంటే వీళ్ళు భారతదేశంలో వచ్చి క్రిస్టియానిటీ మిషనరీలను ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. నేను మాట్లాడతలేను. ఫస్ట్ పోస్ట్లో వచ్చిన కథనం మీ ముంగట పెట్టిన స్క్రాప్ FCRA NGOs డూయింగ్ చర్చ్ వర్క్ విత్ ఫారిన్ ఫండ్స్. February 1, 2015 8:09 వచ్చిన కథనం మీ ముంగట పెట్టిన. ఈ NGOs కంప్లీట్గా చర్చ్ యాక్టివిటీలు చేస్తున్నాయి ఫారిన్ ఫండ్లతోని అని చెప్పి చెప్తున్నారు అని. మీరు నమ్ముతారా ఫ్రెండ్స్? ఈ డేటా ప్రకారము 2015 ప్రకారము అకార్డింగ్ టు ది ఫస్ట్ పోస్ట్ 85,000 crores have been pumped into the NGO sector in India. గ్లోబల్ ప్లాట్ఫామ్ల నుంచి 85,000 crores 85,000 కోట్లు ఈ NGOల ఫండింగ్ భారతదేశంలోకి వచ్చింది 2015లోనే. ఇక ఇప్పటికి ఎంత వచ్చిందని అన్నది ఇక తర్వాత చెక్ పెట్టిండు మోదీ సర్కార్. సుమారు ఏవైతే 40,000 సమ్ చిల్లర NGOలు ఉన్నాయో అందులో సగానికి సగం వీళ్ళు ట్యాక్సులు కట్టరు. FCRAల రూల్స్కి విరుద్ధంగా పోతారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కన్ఫర్మ్ చేసిన న్యూస్ చెప్తున్నా. యాజ్ పర్ ది రిపోర్ట్ పబ్లిష్డ్ బై ది హోమ్ మినిస్ట్రీ 2011 and 12 ప్రకారము 41,844 రిజిస్టర్డ్ అసోసియేషన్స్ అండర్ ది FCRA and some 22,702 NGOs reportedly received
11,546 crore as foreign contributions. కట్ చేసి సింపుల్గా చెప్పాలనంటే 2004 నుంచి 5 వరకు 6,257 కోట్లు వచ్చినాయి. అది కంప్లీట్గా కాంగ్రెస్ సర్కార్ టైంలో చూడండి మీరు. 2011 నుంచి 12 పీరియడ్ మధ్యలో 11,548 crores వచ్చినాయి. 85% అప్. 85% అప్. ఈ కాంగ్రెస్ ఈ పైసలను ఏడ యూజ్ చేసిందో చూడండి. మొత్తంగా 1993-94 నుంచి 2011-12 వరకు తీసుకుంటే 1,16,073 కోట్ల 1.16 lakh crores 1.16 lakh crores పైసలు 2012 వరకు భారతదేశంలో అడుగుపెట్టినాయి ఫారిన్ ఫండింగ్ మిషనరీ రూపంలో. వీడికి అయిపోయిందా అని అంటే వీడికి అయిపోలే. ఈ లిస్ట్ ఆఫ్ ది డోనార్లు ఎవరు గిరీష్? లిస్ట్ ఆఫ్ ది డోనార్లు ఎవరు గిరీష్ అని అంటే డీప్ స్టేట్ అని అంటాం మనము, పాశ్చాత్య దేశం. కమలా హారిస్ ఏం మాట్లాడుతుందో ఇలా రాహుల్ గాంధీ అదే మాట్లాడుతున్నాడు. ఇది రోజు చెప్తున్నా నేను. యునైటెడ్ స్టేట్స్ టాప్ లిస్టులలో ఉన్నది ఈ ఫండింగ్లలో. 3,838 కోట్లు భారతదేశంలో అడుగుపెట్టినది. యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇంగ్లాండ్ నుంచి 1,219 కోట్లు ఇండియాలో అడుగులు పెట్టినాయి. జర్మనీ నుంచి సుమారు 1,096 కోట్లు మన దగ్గర అడుగు పెట్టినాయి. ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ మళ్ళీ ఏం మాట్లాడుతున్నాయి, ఏం చేస్తున్నాయి? మెజారిటీ కంపారిజన్ ఆఫ్ ది డొనార్స్ ఇట్లా చేసుకొని మనం చూస్తే కంపాషన్ ఇంటర్నేషనల్ USA 183 crores, చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సెయింట్స్ USA 130 crores, కిండర్ నో ది లైఫ్ అనంట. కిండర్ నో ది లైఫ్ జర్మనీ ఏదైతే ఎన్జిఓ ఉన్నదో దానికి 51 crores ఉన్నాయి. అవుట్ ఆఫ్ ది 15 ఎన్జిఓలలో 13 ఎన్జిఓలు క్రిస్టియన్ సెక్ట్కి సంబంధించినవే. 90% ఆఫ్ ది టాప్ 30 ఎన్జిఓలు ఏవైతున్నాయో అవి మిషనరీ యాక్టివిటీ చేస్తున్నాయి భారతదేశంలో. మళ్ళా సెక్యులర్ భారతదేశంలో వాడికి సొంతంగా హక్కు ఉన్నది కదా, వాడు మతం వాడు ప్రచారం చేసుకునే హక్కు అని వీళ్ళు నాటకాలు చేస్తుంటే ఇదే పూలువాలా చాచా నా హిందుత్వాన్ని మాత్రం ప్రచారం చేయొద్దు అని చెప్పి నాకు ఆకాంక్ష పెట్టిండు. ద యాక్సిడెంటల్ హిందూ చీడ పురుగు పూలువాలా చాచా. ఇత్తనంకే పుట్టిన ఈ బంతి పువ్వు రాహుల్ గాంధీ గారిని నేను వదిలిపెట్టాలనా? ఇవాళ మాట్లాడుతున్నా ఇనుండ్రి. ఇవాళ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రిసీవ్డ్ బై ది క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఏదైనా ఉన్నది అని అంటే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ది ఫారిన్ కాంట్రిబ్యూషన్ వాజ్ రిసీవ్డ్ బై ది ఫాలోయింగ్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్. ఏ క్రిస్టియన్ ఆర్గనైజేషన్కి హైయెస్ట్ ఫండింగ్ దొరికింది అని చెప్పి మనం డేటా తీసి చూస్తే వరల్డ్ విజన్ ఇండియా చెన్నై 233 crores, బిలీవర్స్ చర్చ్ ఆఫ్ ఇండియా పతంతిట్ట కేరళ 190 కోట్లు, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనంతపూర్ ఆంధ్రప్రదేశ్ 144 కోట్లు. డేటా భగవంతుని నమ్ముతాం. ఆ తర్వాత డేటా బ్లాటంట్ క్రిస్టియన్ కన్వర్జేషన్లు నడిచినాయి సదర్న్ స్టేట్లల్లా. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ కాడికి కూడా వస్తాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాడికి రాని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాడికి వస్తా. నార్త్ ఈస్ట్లలో కూడా ఎన్ని స్టేట్స్ ఈ క్రిస్టియన్ మిషనరీస్కి దారదత్తం చేయాల్సి వచ్చిందో మనం చూడాలా. ఆ కాడికి వస్తే ఈ 2 బుక్కులు మీరు చదవాల్సింది, ద బ్రేకింగ్ ఇండియా, ఇంకొకటి ద హార్వెస్టింగ్ అవర్ సోల్స్. అరుణ్ షౌరి రాసిన కథనం చూడుండ్రి, మీకు క్లారిటీ వస్తుంది. ఇవాళ బ్రేకింగ్ ఇండియా గిట్లా తీసుకొని చూస్తే హార్వెస్టింగ్ ఆఫ్ ది సోల్స్ అనే బుక్ గిట్లా మనం చదివితే అందులో క్లియర్ కట్గా అరుణ్ షౌరి గారు రాసిండ్రు ఈ గ్రావిటీ ఎంత ఉందో ఈ ప్రాబ్లం దానని. సోనియా గాంధీ గారు ఈ ప్రాపగెండాని ఎట్లా అసలు వాటికని దించిపడేసింది దేశంలో ఆమె అప్పట్లో. సోల్ హార్వెస్టింగ్ అనే బుక్ చదువుండ్రి మీరు. సోల్ హార్వెస్టింగ్ ప్రాపగెండా ఆఫ్ వాటికన్ చదువుండ్రి మీరు, తెలుస్తుంది మొత్తం. ఈ అరుణ్ షౌరి రాసిన బుక్ చదువుండ్రి, హార్వెస్టింగ్ ఆఫ్ అవర్ సోల్స్ అని మొత్తం తెలుస్తుంది. ఇవాళ పార్టీషన్ ఆఫ్ ది దేశం దేని వల్ల జరిగింది అని అంటే మతం వల్ల జరిగింది. మా మతానికి సపరేట్ దేశం ఉండాలా అని జరిగింది. మళ్ళీ ఇవాళ అదే కొట్లాడుతున్నారు, మా మతానికి షరియా కావాలా. వాళ్ళు మతం దేశం కోసం ఆ రోజు భూమి కోసం కొట్లాడినరు, ఇవాళ రాజ్యాంగం మాకు షరియా కావాలని కొట్లాడుతున్నారు. చూడాలి ఎంత డెవలప్ అవుతున్నారు అని అనేది మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ ఆలోచన ఎంత ఖతర్నాక్ పోతున్నది అన్నది ఆలోచించరు. నేనేమో అందరికీ తగ్గలా కావాలని అంటున్నా, వాళ్ళు షరియా కావాలని అంటున్నారు. అందులోని లోపలికి వచ్చి కొట్లాడుతున్నారు. ఇవాళ సుడాన్ వాజ్ డిస్ట్రాయిడ్ బై ది ఏ రీజన్ మీద సుడాన్ డిస్ట్రాయ్ అయింది? ఇవాళ ఫైట్ బిట్వీన్ క్రిస్టియన్ అండ్ ముస్లిమ్స్. ఇవాళ ప్రాబ్లమ్స్ ఇన్ కాశ్మీర్ హిందువుల వల్ల వచ్చినాయా? కేవలం ముస్లింల వల్ల వచ్చినాయి. ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు మన హిందూయిజానికి బుద్ధిజానికి పెద్దపీట ఉంటుండే. ఎవరి వల్ల ఇలా అది సర్వనాశనం అయింది? ఆఫ్ఘనిస్తాన్, ముస్లిమ్స్. పాకిస్తాన్ ఏమైనా సొక్కంగా ఉందా? బంగ్లాదేశ్ ఏమైనా సొక్కంగా ఉందా? ఈడికి అయిపోయిందా అని అంటే ఈడికి కాలే. ఇంకా అసలు కథ ఈడ మొదలైంది. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మన మీద బాగా, అంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశే కదా. హౌ ఎవాంజలిజం మేడ్ ఆంధ్ర అండ్ ఎకనామిక్, కల్చరల్ అండ్ స్పిరిచువల్ రూయిన్
మన సనాతన ధర్మాన్ని ఏ రకంగా నాశనం చేసిర్రు ఈ పైసలతోని అని అంటే జనవరి 18, 2015కి ఇండియా ఫ్యాక్ట్స్లో వచ్చిన కథనం, నేను దాని వెబ్సైట్ కూడా పెట్టిన. ఆంధ్రాలో మనం తీసుకొని చూస్తే అవధానీలు మనకు చాలా కనబడుతుండే, వెనకటికి హరికథలు చెప్పేటోళ్ళు మనకు చాలా కనబడుతుండే. కాకపోతే వీళ్ళు అంచెలంచెలుగా అంతమైపోతూ వచ్చిర్రు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు? వైఎస్ఆర్ చీఫ్ మినిస్టర్ అయ్యే కంటే ముందు ఆంధ్రప్రదేశ్ కలకలలాడింది అవధానిలతోని, హరికథలతోని. ఎక్కడ చూసినా మన అట్ల తద్దే సాంప్రదాయాలు, ఆంధ్ర కల్చర్ ఎంత మంచిగా ఉంటుండే, తెలంగాణ కల్చర్ మంచిగా ఉంటుండే. ఇటు బోనాలే కానీ అటు ఆంధ్రానే కానీ ఒక కల్చర్ అనేది ప్రివీల్ అయింది. 10 సంవత్సరాల యూపీఏ సర్కార్లా ఇటు ఆంధ్రప్రదేశ్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లా అక్కడ సెంటర్లా విధ్వంసం జరిగింది. మన కల్చరల్ ఐడెంటిటీకి, మన నాగరికతకు ఒక విధ్వంసం జరిగింది. వైఎస్ఆర్ ఎట్లా ప్రమోట్ చేసిండు క్రిస్టియానిటీ అనేది సాక్షాత్తు ఆయన అల్లుడు, అక్కడ సోనియా గాంధీ గారు అల్లుడు రాబర్ట్ వాడ్రా దోస్క దినుడు, ఈడనేమో మనోడు దోషలేసి మిషనరీలు నడుపుడు. బ్రదర్ అనిల్, మర్చిపోయిన మానాన్ని అడుగుతున్నా, పాదాల మీద నడిచినటువంటి యాత్ర చేసిర్రు. ఇప్పుడు కూడా అలా పిల్లలు ఎందుకో ఆర్మీలలో జాయిన్ గారు, అలా పిల్లలు ఎందుకో మన ఏమంటారు సీఎల్ గారు, అలా పిల్లలు ఎందుకో దేశ సేవలలో ఓరు. రాజకీయాలే కావాలా, కమ్మగ పుల్లగా తిననీకే ఇమ్యూనిటీ దొరుకుతుందనని మిషనరీస్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసిండ్రు. ఎట్లానంటే ఇక కంప్లీట్ ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్రము, ఆంధ్ర దేశము కంప్లీట్గా మేమిగా ఎవాంజలిస్టులం, ఇక చర్చు మహిమల పడుకొని ఆడుకుంటాం. టీటీడీని కూడా కన్నేసి పెట్టిర్రు ఈ అడ్డమైన వాళ్ళు, టీటీడీ కూడా చేసిర్రు. వీడికి ఆగిపోయిందా ఫ్రెండ్స్ అని అంటే ఆడికి ఆగిపోలే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్రీ అసిస్టెన్స్ ఇచ్చింది క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్కి వైఎస్ఆర్ హయాంలా. స్కాలర్షిప్లు ఇచ్చుడు, లోన్స్ ఇచ్చుడు, సబ్సిడీస్ ఇచ్చుడు, పాలసీలు పెట్టుడు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా దీన్ని ఏం పెద్దగా ఆపలే, నడిపించిండు. ఇన్ఫ్యాక్ట్ తర్వాత 2014 తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక కూడా పెద్దగా ఏం జరగలే, స్టేటస్ కోనే మెయింటైన్ అయింది. నా బాధ ఏందనంటే అకార్డింగ్ టు ది గవర్నమెంట్ ఆర్డర్ జియో నంబర్ 63 February 2014 టోటల్ ఆఫ్ 14 crores 14 కోట్లు ఒక చర్చ్ కన్స్ట్రక్షన్ అండ్ రిపేర్ కోసం, రెనోవేషన్ కోసము ప్రభుత్వం పైసలు ఇచ్చింది అని అంటే ఎంత సిగ్గుచెట్టు. మళ్ళీ ఆ రోజు నా సోమనాథ్ టెంపుల్కి కడతానంటే వీళ్ళు నాటకాలు ఆడినరు. రామ మందిరానికి పైసలు మేము డొనేట్ చేసుకుంటుంటే పెద్దగా మాటలు మాట్లాడినరు. మళ్ళీ జియో నంబర్ 43 పెట్టి 14 కోట్లు February 2014 ఎట్లా ఇచ్చి రాబోయే ఒక చర్చికి. గవర్నమెంట్ వెబ్సైట్లలో ఉన్నాయి ఇవి, christianminorities.ap.nic.in. It seems that Christians have chosen people of Andhra Pradesh. యథా రాజా తథా ప్రజ అని అంటారు కదా. రాజే తలుచుకున్నాడు ఆంధ్ర రాష్ట్రం మొత్తం క్రిస్టియానిటీ మయంలో మోగిపోయి హల్లెలూయా అని అనాలి అని అన్నాడు వైఎస్ఆర్. వీడికి ఆగిపోయిందా అంటే వీడికి ఆగిపోలే. ఈ ఎన్జిఓలు సునామీ బాధితులను కూడా వదిలిపెట్టలే, ఏదో పెద్ద ప్రేమ ఉన్నట్టు పోయినరు. దరిద్రం ఏంది తెలుసా? ఒక మనిషికి బోటు పోయింది, బోటు ఇరిగిపోయింది సునామీలా అని చెప్పి ఏడుస్తుంటే ఒకటే బోటు 4 ఎన్జిఓలు క్లెయిమ్ చేసినాయి, మేమిచ్చినాం మళ్ళీ కూడా అయ్యే జాగిరని ఇచ్చిరో నాకు అర్థమవుతలేదు. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎప్పుడైందంటే ఈ సెక్టార్లో March 2012 FCRA registration of the 4 NGOs were withdrawn and their bank accounts were frozen as their members were allegedly involved in anti-nuclear protestలు. వీళ్ళు ఏడుదాకా దిగిపోయారు అంటే మన పైస ఉన్నది, ఇక అహంకారం పెరుగుతుందని అంటారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఆ చక్రవ్యూహ షరియా చక్రవ్యూహలో బంధితుడు అవుతున్నాడు. దా షరియా చక్రవ్యూహలకు రా సూక్తం చెప్పినాగా. ఈడ పట్టుకున్నది విజయ ధనుష్, ఈడ కూసున్నది ఆ మహాభారత కర్ణ్ కాదు, కలియుగ కర్ణ్. ఈసారి సనాతన సంతానం ఎట్లా నిలబడ్డది అంటే కవచ కుండలాలు ఇచ్చుడు కాదు బిడ్డ. రాహుల్ గాంధీ నీకు కవచ కుండలాలు దోసుకుంటాం, ఇది యాద పెట్టుకో. ఆల్రెడీ నీకు ఎస్పీజీ లేదు, ఇవ్వాలి నీకు రాజ్యాంగబద్ధంగా ఏవే ఫెసిలిటీలు ఉండాలో గవ్వే ఉంటాయి, ఇది గుర్తు పెట్టుకోను. నువ్వు గెలికినావు కదా, ఇప్పుడు గెలికించుకో. ఇక ఎన్జిఓల పైసలు తీయంగానే గాయ గత్తర షురు అయింది దేశంలో మొత్తంలో. నువ్వు యాంటీ న్యూక్లియర్ అంటే న్యూక్లియర్ వెపన్ అవసరమా అంట దేశానికి? కాంగ్రెస్ అవసరమా దేశానికి అని ప్రొటెస్టులు చేస్తుంటే నేను ఆనందపడుతుండే. న్యూక్లియర్ వెపన్ అవసరమా అని అంట. ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా మాట్లాడింది ఫ్రెండ్స్. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ఏందనంటే ఎన్జిఓస్ ఆఫ్ ఇండియా ఆర్ హాల్టింగ్ ది డెవలప్మెంట్ వర్క్ అని చెప్పి భారత్ ఇంటెలిజెన్స్ కూడా మాట్లాడింది దీని మీద. అకార్డింగ్ టు ది రిపోర్ట్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్ బ్యూరో మన జీడిపికి 2 నుంచి 3% లాస్ అవుతుంది ఈ ఎన్జిఓల వల్ల. ఈ కాంగ్రెస్ పెంచి పోషిస్తున్న ఎన్జిఓ వల్ల, ఈ ఆందోళన జీవుల వల్ల, ఈ ధర్నా జీవుల వల్ల. అందుకే ఇలా అట్లీస్ట్ ఈ ధర్మాన్ని నమ్మిన జీవి చిత్రగుప్తు నుంచి గిరీష్ దారముని ఈ కథనం తీసుకోవాలని చెప్పి మాట్లాడుతున్నా, దీని మీద చర్చ జరగాలని చెప్పి మాట్లాడుతున్నా, ఈ అడ్డమైన ఎన్జిఓలకు స్కెచ్ చేయాలని చెప్తున్నా. దేశాలను విడగొట్టిన వీళ్ళు,
వీళ్ళది మోడస్ ఆపరెండి ఎట్లుంటుంది అని అంటే ఇంట్రెస్ట్ ఆఫ్ టైం నేను జర స్పీడ్గా పోతున్నా. ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పిన కథనాల ప్రకారము యాంటీ కోల్ యాంటీ జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ మీద వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. అంటే జెనెటికలీ మాడిఫైడ్ ఏది ఉండొద్దు వీళ్ళకు. అదే మళ్ళీ చైనా చేస్తే మాత్రం వావా చైనా అట్లయింది చైనా ఇట్లయింది చైనా అని మాట్లాడతారు. అంటే నేను వైరస్లు తయారు చేయమని అంటలేము, ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ని ఆపుతారు. పాస్కో, వేదాంత ఇవన్నీ మనం చూసినాం. నేను ఒడిశా గురించి మొన్ననే మాట్లాడినా. మన్మోహన్ సింగ్ ఎట్లా మూసుకొని ఉన్నాడు, రాహుల్ గాంధీ పోయాడు ప్రొటెస్ట్ చేసి వచ్చిండు ఒడిశాలో. నార్త్ ఈస్ట్ ఇండియాని ఏం చేసినాయో మనం అంతా చూసినాం. ఈ గ్రీన్ పీస్ యాక్టివిస్ట్ ఎవరైతే ప్రియా పిల్లై ఉన్నదో ఆమెను అరెస్ట్ చేసినప్పుడు, ఆమెను ఇండియా నుంచి రానన్నప్పుడు, ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ ఆమెను డీటైన్ చేసినప్పుడు, లండన్ పోతున్నప్పుడు ఎంత హల్లా గుల్లా మచాంచారు ఇంటర్నేషనల్ మీడియా మొత్తం అనేది మీరు చూడుండ్రి, ఆలోచించుండ్రి. వీళ్ళు ఏమైనా మాట్లాడితే అవో పర్యావరణానికి హాని జరుగుతున్నది, అందుకే మేము ఇట్లా చేస్తున్నాము, నర్మదా ఆందోళన్, నర్మదా బచావ్ ఆందోళన్, మేధా పాట్కర్ ఏమో ఉంటుంది. వీళ్ళంతా చేసిండ్రు. అరే ఇది నిజంగానేనా అని చెప్పి మాట్లాడితే వీళ్ళు ఈ ఎన్జిఓలు ఏమేమి చేసిరనంటే ఇరాక్ని డిస్ట్రాయ్ చేసిర్రు, ఆడ బయోలాజికల్ వెపన్స్ ఉన్నాయని చెప్పి ప్రాపగండా చేసి మానవ హక్కులు మొత్తం నాశనం అవుతున్నాయని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ని నాశనం చేసిండ్రు, గడాఫీని నాశనం చేసిండ్రు. ఆడే మంచోడా చెడ్డోడా తర్వాత వద్దాం, నాశనం చేసిర్రు. ఈ యుఎస్ యూకే ఫోర్సెస్ నాటో ఫోర్సెస్ అందరు కలిపి ఫిలాసఫీ నేర్పుతాయి పబ్లిక్లకు అందరికీ. కాకపోతే వీళ్ళ కంట్రీలో ఏమవుతుందో ఆ డేటా కూడా ఇస్తాం మీకు ఇవ్వాలి నేను. అసలు మన దగ్గర ఏమవుతుంది రాబాయి అని చెప్పి, అసలు మన కార్బన్ ఫుట్ ప్రింట్ ఎంత ఉంది పర్యావరణానికి, భారత్ వల్ల ఎంత నష్టం జరుగుతుంది కార్బన్ ఫుట్ ప్రింట్ అని చెప్పి తీసి చూస్తే భారతదేశం చివరి స్థానంలో ఉన్నది. వీళ్ళు భారతదేశంలో ప్రొటెస్ట్ చేస్తున్నారు. డేటాతో తీసుకొని రండి, కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, డేటా జిగర్ల దమ్ము ఉంటే మనిషి పుట్టుక పుడితే డేటా తీసుకొని రండి. పెద్ద మాటలు మాట్లాడతారు. భారత్తో ప్రపంచ దేశాలతో కంపేర్ చేసి చూస్తే భారత్ది కేవలం 6% ఉన్నది. మన రేషియో కార్బన్ ఫుట్ ప్రింట్ ఇది 1.2 ఉన్నది. చర్చ్ రోల్ ఏడేడు దాకా పోతుందో మీకు నేను ఆల్రెడీ చూపించిన. చర్చ్ రోల్ ఏడేడు దాకా పోతుందో మీకు మొత్తం చూపించిన. చర్చ్ రోల్ ఇన్ కుందాకులం ప్రొటెస్ట్ బెరిట్స్ వైడ్ ప్రోబ్. 56 NGO రేజింగ్ ఫండ్స్ క్యాడర్ ఫర్ నక్సల్స్ ఇన్ స్టేట్. నక్సలిజానికి 56 NGOలు ఫండ్ రేజ్ చేసి ఇస్తున్నాయి. బాస్తర్ అని ఒక పిక్చర్ వచ్చింది నెట్ఫ్లిక్స్లో, చూడండి. ఇవాళ అమెరికాల మర్డర్లు లేవా, అమెరికాల రేపులు లేవా, అమెరికాల క్రైమ్ రేట్లు లేవా, అమెరికాల వైట్ బ్లాక్ అని డిస్క్రిమినేషన్ లేదా, ఆ కేసులు మాత్రం రావు. కాకపోతే కోవిడ్లు ఇంతమంది చచ్చిపోయారు. చైనాల సిమ్ కార్డులు మళ్ళీ ఏమైనాయి, 20 మిలియన్ సిమ్ కార్డ్స్ కోవిడ్ అప్పుడు పోయినాయి. ఎడిపోయినాయి డేటా. సరే ఒక్కోడు 2 సిమ్లు తీసుకుందామని అనుకుంటాడు, ఒక ఆర్గనైజేషన్ 4 సిమ్లు తీసుకుంటాడు. అట్లా తీసుకున్నా 4 మిలియన్ల సిమ్ కార్డులు ఎడిపోయినాయి. మళ్ళీ వాళ్ళు చచ్చిపోయారు కదా కోవిడ్లో. ఈ డేటా బయటకు ఎందుకు చెప్పాలి చైనా? ఈ డేటా ఎందుకు చూపెట్టలే బయట? చైనా మీద మాట్లాడే జిగర్లే దమ్ము ఉంటుంది, అమెరికాలో రేపులు అవుతుంటే మాట్లాడే దమ్ము ఉంటుంది. అరే కాలిఫోర్నియా దాటి కొంచెం దూరం పోతే, అన్న నాకు నీతో ఏ వైర్యం లేదు, కాకపోతే నీకు ఒక చిన్న కోరిక కోరుతున్నా, నీ తమ్ముడిని అన్వేషణ అన్న. అమెరికాలో 1 కిలోమీటర్లు దాటిన తర్వాత ఆడ పరిస్థితులు ఎట్లుంటాయి అన్న ఒక రిపోర్ట్ జర మీరు చేసి ఇర్రన్న. అది మీరు చేస్తేనే నమ్ముతారు జనాలు. నేను చెప్పిన దానికి మద్దతు అవుతుంది. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. ఒక తోటి యూట్యూబర్ లెక్క నేను మిమ్మల్ని అడుగుతున్నా, అన్వేషణ అని అడుగుతున్నా. అమెరికా దాటి కొంచెం కిలోమీటర్లు మనం కాలిఫోర్నియా నుంచి కొంచెం దూరమో లేకపోతే ఇక్కడ నుంచి కొంచెం దూరమో పోతే ఆడ షాపులు దొరికాయి, ఏం దొరికాయి. మీ వీడియోలలో నేను ఒక దగ్గర చూసిన. ఒక్కసారి మళ్ళా మీరు మాట్లాడాలి దీని మీద అని చెప్పి నేను చేతులు జోడించి ప్రాధేయపడుతున్నా. మీరు మీరు ఏమంటారు, ఆ బెట్టింగ్ యాప్ల మీద మాట్లాడేందుకు కూడా నాకు ఇష్టం. అందుకే నేను ఆ రోజు ఆ కథనం చేసిన. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, 10 కంట్రీస్ ఇన్ ది వరల్డ్ హ్యావ్ హైయెస్ట్ మర్డర్ రేట్స్. దాని మీద ఎవడు మాట్లాడాడు? ఈ సోషల్ ఎన్జిఓస్ ఏం చేస్తాయి, కంప్లీట్గా బేసిక్ స్ట్రక్చర్ని ఖరాబ్ చేయడానికి చూస్తాయి. భారతదేశంలో కంప్లీట్ మన కాన్స్టిట్యూషన్ని చేస్తాయి. 2007లో లిబియా అండ్ గడాఫీ, హౌది గడాఫీ అని ఎట్లా కూల్చేసిండ్రు. ఇది మొత్తం మన దగ్గర ఏమవుతుంది? ఇదంతా ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? దీన్ని కాపాడుకునే తత్వం ఎవరిది? ఈ UN పాలసీ అని అంటారు ఏంది? రష్యాని కూడా చేయనీకే చూసినాయి. రష్యా బద్దలు వలగొట్టుడు షురూ చేసింది. ఈ CIA ఇంటర్ఫియరెన్స్ రానియకుండా చేసింది. ఇలా గర్వించుండ్రి. రాంగనే ప్రధానమంత్రి కాంగనే దేశ్ కా లాల్ చప్ప నించుకా ఛాతీ శత్రు భయంకరుడు భారతీయ ప్రజల ప్రేమికుడు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ 2015లోనే వచ్చుడే ఉక్కు పాదం పెట్టింది ఎన్జిఓల మీద. కాంగ్రెస్ వెన్నుపూస ఈడ బద్దలైంది. 3 ఎపిసోడ్లు నడిపిన ఫ్రెండ్స్. ఇవాళ పెద్ద చిట్టాలు. ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే బాధ్యత మీది. మిరాకిల్స్ ఒక్క రోజులో రావు, టైం పడుతుంది. ఇల్లు చక్కగా చేసుకునే కార్యక్రమం చేద్దాం. ఇంటి గుట్టు బయటకు చెప్పమని నేను చెప్తలేను, కాకపోతే చక్కగా చేసుకునే కార్యక్రమం మనం చెయ్యాలి. ఇవాళ మన భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా గలబిప్పాల. మీరు హిందుత్వాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ
మనం అది అవసరమే లేదు. ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. అందుకే మూడోసారి బటన్ ఒత్తిరు కమల్ సైడ్. అనురాగ్ ఠాకూర్, సుధాంశు త్రివేది గారు మాట్లాడిండ్రు నిన్న. ఆ సరస్వతి విరాజమానయ్యే పువ్వు కూడా కమలమే, మా లక్ష్మీ మాత విరాజమానయ్యే పువ్వు కూడా కమలమే. మీరు ఎంత బురద జల్లినా అన్ని కమలాలే ఉట్టుకొస్తాయి తప్ప కమలానికి కాలాంతకం ఉండదు, కాలగర్భంలా కలవదు. కమల్ హీ కమాల్ హై. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతా కీ జై.